అందరికీ నమస్కారం. శ్రీ సాయి లీలామృతం అధ్యాయము 13 పార్ట్ 2 సాయి సాంప్రదాయం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయి నాథాయ నమః. నైజాం రాష్ట్రానికి చెందిన ఒక ముస్లిం మత ప్రముఖుడు షిరిడీ వచ్చి మసీదులో అగ్నిహోత్రము, గంటలు మొదలైనవి ఉంచటం గురించి బాబాతో, ఇది ముస్లింలైనా మీకు తగదు, అల్లాహ్ మిమ్మల్ని సహించడు అన్నాడు. సాయి ఉగ్రులై, నీవు అసలు ముస్లింవేనా? నీకు నమాజ్, ఫర్యాద్, ఖురాన్లు తెలుసా? ముస్లింలు మాత్రమే దేవుని చేత సృష్టించబడ్డారా? తక్కిన వారిని ఎవరికైనా జీవితానికి అప్పగించారా? వారి చావు పుట్టుకలు, ఆకలి దప్పులలో ఏమైనా భేదమున్నదా? అసలైన ఇస్లాం నాకు తెలుసు. భగవంతునికి శక్తిని రుజువు చేయగలవాడే ముస్లిం అన్నారు. ఆ కాజీ సాయంత్రం వరకు మౌనంగా మసీదు ముంగుట పచ్చర్లు వేసి బాబాకు మోకరిల్లు తనను అనుగ్రహించమని కోరాడు. అతనిని 3 లేదా 4 రోజులు తమ దగ్గర ఉంచుకొని ఆశీర్వదించి పంపారు బాబా. ధర్మాచరణ, భగవంతునికి శరణాగతి మాత్రమే ఇస్లాం ధర్మమని ఖురాన్ చెబుతుంది. సాయి మతమౌఢ్యాన్ని నిరాకరించేవారు. భక్తులు ఆయనను మొదట పూలతో మాత్రమే పూజించేవారు. ఒక మహల్సాపతి మాత్రమే ఆయన కంఠానికి చందనం అద్దేవాడు. ఒకనాటి రాత్రి అతనికి స్వప్నంలో ముఖానికి చందనం ధరించి సాయి దర్శనమిచ్చారు. మరురోజు నుండి అతడు సాయిని అలా అలంకరించసాగాడు. అతనిని వారించామని ముస్లింలు కోరిన ఆయన అభ్యంతరం చెప్పలేదు. వారిలో కొందరు సంగమనేరులనే కాజీతో సంప్రదించి సాయి ముఖాన చందనమద్దిన వారిని దండించదలచారు. మొహమ్మద్దీన్ తంబూలి ఆ విషయం మహల్సాపతికి చెప్పాడు. మరురోజు అతడు మసీదు ముంగిట నుంచే సాయిని పూజిస్తున్నాడు. సాయి అతనిని లోపలికొచ్చి, నా ముఖాన చందనమద్దు, ఎవరడ్డొస్తారో చూస్తాను అని గద్దించారు. ఆ ముస్లింలు భయపడి వెళ్ళిపోయారు. హిందువులు నిర్భయంగా తమ మతానుసారం సాయిని ఆరాధించసాగారు. వేరే మతాల వారికి దైవం వేరైతే మతం మార్చుకోవడం ద్రోహము, లజ్జకారము. దైవం ఒక్కడే అయితే మతం మార్చుకోవడం అనవసరం. ఒక హిందూ యువకుణ్ణి ముస్లింగా మార్చి గర్వంగా బాబాకు చూపాడు బడే బాబా. సాయి ఉగ్రులై ఆ యువకుణ్ణి చెంప మీద కొట్టి, నీ అబ్బను మార్పుకున్నావుట్రా అన్నారు. హిందువులు తమ మతాచారాలతో మసీదును అపవిత్రం చేస్తున్నారని తలచాడు ఒక పఠాను. ఒకనాటి రాత్రి చావడిలో పడుకున్న సాయి చెంతకు వెళ్ళి అక్కడ నిద్రిస్తున్న హిందువులను చూపుతూ, మీరు అనుమతిస్తే మసీదు అపవిత్రం చేస్తున్న వీరందరినీ ఇప్పుడే చంపేస్తాను అన్నాడు. సాయి శాంతంగా, ఇందులో తప్పేదైనా ఉంటే అది నాదే. వారందరిని చంపే కంటే నన్నే చంపితే సమస్య తీరుతుంది అన్నారు. అతడు నివ్వెరపోయి ఆ సంకల్పం విడిచాడు. కానీ మరొక పఠాను అందుకు కూడా సిద్ధమయ్యాడు. ఒకరోజు సాయి మసీదులో అటు ఇటు తిరుగుతున్నారు. ఇతడు చేతిలో దుడ్డు కర్ర తీసుకొని వెనుక నుండి వచ్చి సాయిని కొట్టబోయారు. అతడు కర్ర ఎత్తిన క్షణంలో ఆయన అతని వైపు తీవ్రంగా చూసి అతడి చేయి తాకారు. అదేమి చిత్రమో, అతడు బలవంతం పోయి కుప్పకూలాడు. నాటితో అతడు సంకల్పం విడిచాడు. ఇలాంటి ముస్లిమే మరొకడు హిందువులను భ్రష్టులను చేయదలచే బాబాలెండికి వెళ్ళినప్పుడు మసీదులోనే మంచినీటి కుండలలో తాను త్రాగిన నీళ్లు కలిపారు. ఇంతలో బాబా తిరిగి వచ్చి ఆ నీళ్లు పారబోసి కుండలు పగలగొట్టి పెద్దగా తిట్టారు. హిందూ భక్తులకు వలె పాత్రులైన ముస్లింలను కూడా సంస్కరించి అనుగ్రహించేవారు బాబా. ఎన్నోసార్లు మక్కా యాత్ర చేసిన ఒక ముస్లిం హాజీ సిద్దికి సాల్కే షిరిడీ వచ్చాడు. అతన్ని చూస్తూనే బాబా ఉగ్రులై 2 నెలల వరకు అతనిని మసీదులో ప్రవేశించనీయలేదు. ఒకరోజు శ్యామ అతని తరపున ప్రార్థిస్తే ఆ హాజీ భార్య బావి దగ్గరకు సన్నని కాలిబాటన వస్తాడా అన్నారు బాబా. హాజీని అడిగితే అతడు వస్తానన్నాడు. అది విని సాయి 4 వాయిదాలలో 40,000 చెల్లిస్తాడా అన్నారు. శ్యామ అడిగి వచ్చి అతడు 40 లక్షలైనా ఇవ్వడానికి సిద్ధమేనని చెప్పాడు. ఈసారి ఆయన, మేమొక మేకను కోస్తాము, అతడికి తల, పిరుదులు,
వృక్షణాలు ఏది కావాలో కనుక్కో అన్నారు. బాబాగారి మట్టి కుండలో చిన్న రొట్టె ముక్క చాలు అని కబురు చేశాడు హాజీ. అది విన్న సాయి పట్టరాని ఆవేశంతో మసీదులోని పాత్రలని బయటకు పారేసి కఫ్ని చేతులు పైకి ముడుచుకుంటూ కోపంగా హాజీ వద్దకొచ్చి, ఇక్కడున్నది ఎవరనుకున్నావు? మక్కా యాత్ర చేశానని గర్వమా? ఖురాన్ అలా చెప్పిందా? ఇంత చేసి నువ్వు నన్నెరగవు అన్నారు. హాజీ భయంతో వణికిపోయాడు. బాబా మసీదుకు తిరిగి వచ్చి తమ వద్దనున్న పైకంతో పండ్లు కొని హాజీకి పంపి 50 రూపాయలు కూడా ఇచ్చారు. నాటి నుండి అతను మసీదు ప్రవేశించడానికి సాయి అనుమతించారు. ఆయన చెప్పిన మేక శరీరంలో భాగాలు ధర్మార్థ కామాలు. హాజీ కోరినది సాయి నిత్యం అనుభవించే మోక్షం. సాయి పాత్రలోని చిన్న రొట్టె ముక్క కోరడంతో హాజీ గురుచిష్టం కోరాడు. సాయి చెప్పిన కాలిబాట కఠోరమైన సాధన. 40,000 అంతఃకరణ చతుష్టయం కానీ అవి మొదట తాను హాజీననే గర్వంలో చిక్కుకున్నాయి. అతడు తాము శరణు పొందగానే సాయి కోపంతో అతనిని గర్వమనచడం సరైన గురువుల పద్ధతి. అది నెరవేరగానే తమ సంతోషానికి సంకేతంగా సాయి పండ్లు కానుక ప్రసాదించారు. ఇలానే హిందువులను కూడా సంస్కరించారు సాయి. బల్వంత్ నాచ్నే 1915లో ఒకనాటి రాత్రి 8 గంటలకు సాయిని దర్శించి ముక్తి మార్గం చెప్పమని ప్రార్థించాడు. దేవ్పూర్ వెళ్ళి అక్కడ అనాదిగా మీ పూర్వీకులు అర్చిస్తున్న శిలను ఆశ్రయించు అన్నారు సాయి. అతనికి ఏమీ అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళి నిజంగానే వారి పూర్వీకుల దేవ్పూర్లోనే కొన్ని విగ్రహాలను పూజించేవారని అతడు తండ్రి చెప్పాడు. 5 తరాలకు ముందు వారి పూర్వీకుడు బాబా ప్రయాగ్ తమ 70వ ఏట సంతానం కోసం ఏకనాథుని శిష్యుడైన బాబా భగవత్ అనే మహాత్ముని త్రయంబకేశ్వరంలో దర్శించాడు. ఆయన ఆశీస్సులతో కలిగి పసిబిడ్డను దేవ్పూర్ తీసుకెళ్లి జ్ఞానేశ్వర వ్రతప్రతి చేతిలో పెట్టారు భగవత్. వంశం నిలబడితే ఆ వంశస్థులం భగవత్ వంశస్థుల నుండే ఉపదేశం పొందుతామని ఆ పూర్వీకుడు మొక్కుకున్నాడు. ఇదంతా సాయికి తెలియడం ఆశ్చర్యం. అయినా చాలా సంవత్సరాలకు నాచ్నే 1927లో నాను మహారాజ్ అనే 15 సంవత్సరాల మహాత్ముని దర్శించాడు. ఆయన దేవ్పూర్ వెళ్ళగా అన్నూరు నాచ్నే ఆశ్చర్యపోయి, ఆ గురువంశంలో నాకంటే పెద్దలెవరు లేరని వెళ్ళలేదు అన్నారు. అయితేనేం నా గురువు శ్రీ దోయిపాడే నాకంటే చిన్నవారు. నీ గురువు పేరు భగవత్ అన్నారు. ఆ మహాత్ముడు నాచ్నే త్వరలో దేవ్పూర్ వెళ్ళి ఉపదేశం పొందాడు. సంవత్సరాల తరువాత నాను మహారాజ్ బొంబాయి వస్తున్నారని అతనికి తెలిసి స్టేషన్కి వెళ్ళాడు నాచ్నే. నాను మహారాజ్ అతనికి తమ గురువు అయిన 8 సంవత్సరాల శ్రీపాద దోయిపాడ్ గారిని చూపాడు. తర్వాత శ్రీపాదులు కొంతకాలం గుంటూరులో మెట్రిక్ చదివారట. ఇంతటితో శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 13 పూర్తిగా ముగిసింది. నెక్స్ట్ అధ్యాయం 14లో కలుద్దాం. చిన్న తప్పులుంటే మన్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.